9th మంత్ సిరీస్లో డే 2 చెప్పిన కదా డైలీ ఏదో ఒక ప్రాబ్లంతో లేస్తున్నా అని. ఇవాళ 3:30కే లేచిన. చేతులు కాళ్ళు తల మొత్తం తిమ్మిరెక్కింది. 3:30కి బయటకు రావాలంటే భయం వేసి అట్లనే పడుకోనుండి 5:30కి వచ్చిన. వచ్చేసరికి బయట వర్షం కొడుతుంది. కొద్దిసేపు కూర్చున్న తగ్గిపోతాయేమో తిమ్మిర్లు మరి అని, కానీ అస్సలు తగ్గట్లేదు. అట్లనే నాకు కొంచెం ఆకలి కూడా అవుతుంది. కొన్ని పాలు ఉంటే అవి తీసుకొని అందులో కొంచెం బూస్ట్ వేసుకొని తాగిన. నేను ఇలా లేసి బయటకు వచ్చి అవన్నీ చేసినా కూడా నాకు ఆ తిమ్మిర్లు అట్లనే ఉంటుంది. అసలు నాకే అర్థమైతలేదు అసలు ఏమైతుంది బాడీలో అని. చేతులు కాళ్ళు అండ్ తల ఒక్క సైడే, ఓన్లీ రైట్ సైడే మొత్తం తిమ్మిరి. బయట వెదర్ మంచిగా కూల్ ఉండే, సో వేడి పాలు తాగుదామని చెప్పి ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నా. నాకు అట్లా నురుగు వస్తే బాగా ఇష్టం పాలు. అండ్ నా ఫేస్ చూడండి ఎందుకంత బాగుందంటే నేను నైట్ ఫేస్ వాష్ చేసుకొని జెడ్ వేసుకొని పడుకున్నా, అందుకే అట్లుంది. నాకు మంచిగా అనిపించింది. సో అందుకు ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా. ఆ తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసిన, అట్లయినా తగ్గిపోతాయేమో అని, కానీ అస్సలు తగ్గలేదు. ఇవి తగ్గాయి అని చెప్పి చిన్నగా అటు ఇటు వాకింగ్ చేసేసి పడుకున్నా. మళ్ళీ ఒక 2 hours పడుకొని లేస్తే సెట్ అయిపోయింది. ఇక మా మమ్మీ టీ పెట్టి లేపింది నన్ను. టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. తర్వాత వంట కూడా ప్రిపేర్ చేసిండే మా అమ్మ. పోతప్పాలు పోస్తుంది. నాకు ఇష్టం పోతప్పాలు. మీకు తెలుసా పోతప్పాలు అంటే చాలా బాగుంటాయి. సో పోతప్పాలు పోస్తుండే, అవి తినేసి అన్నం పప్పు వేసుకొని అన్నం తినేసిన మధ్యాహ్నంకి. ఆ తర్వాత నేను కొద్దిసేపు పడుకున్నా. మా అమ్మ ఇల్లంతా సర్దేసింది, ఎందుకంటే శ్రావణం వస్తుంది కదా. సో టైం ఇట్లా వీలైనప్పుడు కొద్దిగా చదువుకుంటుంటే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని ఇక నేను కొంచెం ఇల్లు ఊడ్చేసి మళ్ళీ కొద్దిసేపు వాకింగ్ చేసేసిన. ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేస్తలే, మేడం చేయమన్నారు కానీ నాకు చేయాలనిపిస్తలేదు. ఓన్లీ వాకింగ్ చేస్తున్నా. ఇన్ని రోజులు వర్క్స్ కూడా ఏం చేయలేను. ఇంకా ఇప్పుడు మేడం బాగా ప్రెషర్ చేస్తున్నారు, వర్క్ చేయు మంచిగా వాకింగ్ చేస్తే మంచిగా బేబీ పొజిషన్ బాగుంది అని చెప్పి. సో అట్లా మొన్న కొంచెం అటు ఇటు వర్క్స్ మీద అటు తిరిగేసరికి మా అమ్మ కొంచెం అలసట అయిపోయింది. కొంచెం ఫీవర్ వచ్చింది. నైట్ గడక పోసింది. గడక అండ్ అన్నం పప్పు వేసుకొని అన్నం తినేసిన. తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసి పడుకున్నా. నేను కూడా తొందరనే పడుకున్నాను, ఎందుకంటే అమ్మకి ఫీవర్ వచ్చింది. సో నాకు కూడా బోర్ వచ్చింది. ఈ పడుకునేటప్పుడు కూడా ఒకటి ఆలోచన, రేపే ఇష్యూతో లేస్తాను ఏందో అని భయం కొద్దిగా పడుకున్నా. సో ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.